కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం దగ్గరలో ఉన్న చిలకలపూడి రైల్వే స్టేషన్ ప్రజలకు అందని ద్రాక్షగా తయారైంది. చిలకలపూడి స్టేషన్లో ప్రధాన రైళ్లు ఆగకపోవడంపై ప్రజలు పదవి విరుస్తున్నారు. చిలకలపూడి రైల్వే స్టేషన్లో ఇంతకుముందు అన్ని రైళ్లు ఆగేవి, కానీ కోవిడ్ తర్వాత ప్రధాన రైళ్ల స్టాఫ్ హాల్ట్ రద్దు చేశారు. దీంతో 4-5 సంవత్సరాల నుంచి బందరు ప్రజలు పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. అనేక వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తుంది. ఈ రూట్లో సింగిల్ ట్రాక్ ఉన్నప్పుడే ఇక్కడి స్టేషన్లో అన్ని ట్రైన్లు ఆగేవి, కానీ ఇప్పుడు డబుల్ లైన్ అందుబాటులోకి వచ్చినా కూడా చిలకలపూడి స్టాఫ్కు మాత్రం మోక్షం కలగలేదని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు లైవ్లో. గుడ్ ఈవినింగ్ కృష్ణారావు గారు. అసలు చిలకలపూడి స్టేషన్ దగ్గర ఎందుకు రైళ్ళు ఆగట్లేదు? అసలు అక్కడ బందర్ ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు దీనివల్ల? మచిలీపట్నం ఎంతో పురాతనమైనటువంటి ఈ పట్టణానికి దాని తగ్గట్టుగానే సుదీర్ఘమైనటువంటి గత చరిత్ర ఎంతో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి మెయిన్ స్టేషన్ కి దగ్గరలోనే చిలకలపూడి ఉంది. ఆ చిలకలపూడి స్టేషన్ లో ఆగటం మూలంగా అది టౌన్ కి దగ్గరగా ఉంటుంది. టౌనే కాకుండా ఇంకా మన కలెక్టరేట్ కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ అన్ని ఉంటాయి. అక్కడ నుండి ప్రయాణికులు ఈజీగా వెళ్ళటానికి, గ్రామాలకు వెళ్ళటానికి కూడా అక్కడ దిగితే ఆ స్టాప్ ఉంటే కనుక అక్కడ నుంచి ఈజీగా వెళ్ళటానికి ప్రయాణం సుగంధంగా ఉంటుంది. అయితే ఈ కోవిడ్ తర్వాత కొన్ని ట్రైన్లు ఆగటం, ఆ తర్వాత నుంచి కూడా ఈ ట్రైన్లు ఆగిపోవటం మూలంగా ప్రయాణికులు కానీ అక్కడ ఉండే స్థానికులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అది వాళ్ళు చెప్పేది ఏంటంటే, రైల్వే అధికారులు అయితే కనుక ఎక్స్ప్రెస్ రైల్లో ఆగాలంటే ఎక్స్ప్రెస్ రైలుకి సంబంధించి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలని చెప్తున్నారు. ఇది ఒక 4-5 కిలోమీటర్లు ఉండటం మూలంగా ఆ స్టాప్ ఎత్తేసారని చెప్పేసి దీనికి ఒక రీజన్ చెప్తున్నారు. ప్రజలైతే కనుక ఈ సమస్యను తీర్చాలని అటు ఎంపీ బాలశివన్ గాని ఇంకా లోకల్ గా కూడా అధికారులు గాని కలుస్తున్నారు. వారిలో ముఖ్యంగా మనకి ప్రముఖ న్యాయవాది, మన మచిలీపట్నం ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకెశెట్టి బాలాజీ గారు దాని మీద ఎప్పటి నుంచో కూడా కృషి చేస్తున్నారు. ఇదే అంశం మీద ఈ రోజు మన వైకేటీవీ అతను జరుగుతున్న మనం కార్యక్రమానికి వాళ్ళ ఈ సమస్యల గురించి వివరించడానికి, అట్లాగే పరిష్కార మార్గం చూపడం కోసం డిమాండ్ చేస్తూ మన బాలాజీ గారు, అట్లాగే సోషల్ ఆర్గనైజర్, ఈ ట్రైన్స్ విషయం తెలిసినటువంటి కె చంద్రశేఖర్, వీళ్ళిద్దరూ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు బాలాజీ గారు అలాగే చంద్రశేఖర్ దీంట్లో ఈ సమస్య మీద వాళ్ళు కూడా మాట్లాడతారు. ఓకే. చంద్రశేఖర్ గారు, అసలు ఎందుకు అక్కడ ప్రధాన రైళ్లు ఆగట్లేదు? అసలు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అసలు కారణాలు ఏంటి? ప్రధాన అధికారి కారణాలు ఏంటి? దానికోసం మీరు ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు? ఆయన లైవ్లో ఉన్నారని చెప్పి బాలాజీ గారు లైవ్లో ఉన్నారండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ చిలకలపూడి రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు మన టాపిక్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. అక్కడ ఆ రైళ్లు ఆగట్లేదు. కోవిడ్ ముందు ఒక సింగిల్ ట్రాక్ ఉన్నప్పటికి కూడా రైళ్లు ఆగేవి, ప్రధాన రైళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికోసం మీరు ఆల్రెడీ కృషి చేస్తున్నారని కూడా మనకు తెలుసు. అసలు దీనికి సంబంధించి అసలు ఎందుకు ఆ రైళ్ళు అనేది ఆగట్లేదు, దీనికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు అనేది కాస్త తెలియజేయగలరా? ముందుగా మన కార్యక్రమం ద్వారా వైకే ఛానల్ వారు ప్రజలకు సంబంధించినటువంటి మంచి ఇష్యూని మీరు హైలైట్ చేస్తున్నందుకు మచిలీపట్నం ప్రజల తరఫున మీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియవస్తాను సార్. ఈ చిలకలపూడి పోలీస్ స్టేషన్ అనేది చాలా పురాతనమైన పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్. దీనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ నుంచే గోల్డ్ కవరింగ్ వర్తకులు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అటు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా, అలా అటు నుంచి వచ్చే నెలవ కూలీలు కానీ అందరూ కూడా ఈ చిలకలపూడి పోలీస్ స్టేషన్ అంత అందుబాటులో ఉన్న స్టేషన్ ఇది. మచిలీపట్నం 2 టౌన్లో ఉన్న ఏకైక రైల్వే స్టేషను చిలకలపూడి రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి 2 టౌన్, మచిలీపట్నం 2 టౌన్ జనంకి, అలాగే 14 గ్రామ పంచాయతీలకి అందుబాటులో ఉన్నటువంటి స్టేషను చిలకలపూడి రైల్వే స్టేషను. కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన, కోవిడ్లో ఆపేసేసి దాన్ని కంటిన్యూటీ చేయకపోవడం వలన ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ట్రైన్కి ఎక్కాలంటే దాదాపు మళ్ళీ మచిలీపట్నం వాళ్ళు 5-6 కిలోమీటర్లు రావటం, ఇక్కడికి వాళ్ళకి వ్యయ ప్రయాసాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జీఎం గారు మచిలీపట్నం రావడం జరిగింది. వారు నేను పర్సనల్గా కలిసి వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ చిలకలపూడి పోలీస్ స్టేషన్ డెవలప్ చేయాలని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డబుల్ ట్రాక్ చేసిన తర్వాత ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇది కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే చిలకలపూడి రైల్వే స్టేషన్ నెగ్లెక్ట్ కాబడుతుంది. పుండరీపురంగా మరి పాండరంగస్వామి గుడి ఉన్న చిలకలపూడి స్టేషన్లో ఎంతోమంది ప్రయాణికులు సముద్రంకి వచ్చేవాళ్ళు, బీచ్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు అలాగే ఆ బీచ్ అందాలు చూడటానికి వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉన్న స్టేషన్ చిలకలపూడి రైల్వే స్టేషన్. అటువంటి స్టేషన్ ఆగిపోయింది. దీని మీద ఎంపీ గారు బాలశౌరి గారు కూడా మేము చెప్పడం కూడా జరిగింది. వారు కూడా రైల్వే అధికారులు స్పందిస్తామని చెప్పారు.
అయినా ఫుల్ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి ట్రైన్, బీదర్ ట్రైన్ కానీ, తిరుపతి ట్రైన్ కానీ, విశాఖపట్నం ట్రైన్ కానీ, గట్టిగా చెప్పాలి మచిలీపట్నం కంటే చిలకపూడి రైల్వే స్టేషన్లోనే ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. అటువంటి రైల్వే స్టేషన్ని ఇవాళ అనాలోచిత నిర్ణయంతో ఆపేయటం ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇందాక మన జర్నలిస్ట్ కృష్ణారావు చెప్పారు 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎక్స్ప్రెస్ రైలు ఆగు అనేది. నా ప్రకారం ఏంటంటే డిస్టెన్స్ కాకుండా ప్రయాణికుల యొక్క సౌకర్యం, ఆక్యుపెన్సీని పరిగణలోకి తీసుకోవాలి. మీరు చూపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా మచిలీపట్నం రైల్వే స్టేషన్లో కొన్ని కోట్ల రూపాయలతో బయటకు వస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా. అక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేయమని అడిగాం, అక్కడ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయలేదు. గత 3 సంవత్సరాల నుంచి మచిలీపట్నం మెయిన్ రైల్వే స్టేషన్లో కూడా లిఫ్ట్ లేకపోవడం వల్ల వృద్ధులు కానీ, మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 3వ ప్లాట్ఫారంలోకి ఆ ట్రైన్ రావడం వల్ల ఈ ప్రయాణికులు రాకపోకలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లా ముఖ్య కేంద్రం, ఇది మోడల్ రైల్వే స్టేషన్గా ఇండియా వైడ్గా గుర్తింపు పొందినటువంటి 50 స్టేషన్లో బందర్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి ఉంది. ఇటువంటి రైల్వే స్టేషన్లో మరి ప్రయాణిక సదుపాయాలు లేమితో రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. దీంట్లో ప్లస్ ఇక్కడ పోలీసులు కూడా సరైనటువంటి ఎస్కార్ట్ ఇవ్వట్లేదు. అన్ని ట్రైన్స్లో కూడా మిడ్ నైట్ వచ్చే ట్రైన్లో కూడా పోలీస్ ఎస్కార్ట్ లేకపోవడం వల్ల రైల్వే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టి విజయవాడలో టీటీసీ అందరూ కూడా మచిలీపట్నంలో వాళ్ళకి పెట్టారు. వాళ్ళు నైట్ టైం ఇక్కడికి వచ్చి ఇక్కడ రెస్ట్ రూమ్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ డబుల్ ట్రాక్ ఏర్పాటు చేసినా సరే ఇవాళ వైజాగ్ ట్రైన్ని గుడివాడలో గంటసేపు ఆపేస్తున్నారు. గంటసేపు ఆపి ఒక మచిలీపట్నం వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్నీ కూడా రైల్వే అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత 15 రోజుల క్రితం జీఎం గారికి అన్నీ కూడా స్వయంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. 2018లో అప్పటి ఎంపీ బాడి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ట్రైన్లు బందరు రావడం జరిగింది. 2018 తర్వాత ఒక్క ట్రైన్ కూడా బందరు రాలా. ఉన్న ట్రైన్ చాలా వరకు రద్దు చేసుకుని వెళ్ళిపోయారు. ముంబై ట్రైన్ కూడా ప్రపోజల్ ఉంది బందర్ నుంచి, దాన్ని కూడా చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీ రావటం, బందర్ ఇప్పుడు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ అందుబాటులో చిలకలపూడి పోలీస్ స్టేషను, రైల్వే స్టేషను నియరెస్ట్ రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో తక్షణం అన్ని రైళ్లు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ వైకే ఛానల్ ద్వారా రైల్వే అధికారులు నేను కోరుతున్నాను. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రయాణ వ్యవస్థ ఈ రైల్వే స్టేషన్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత మాట్లాడడానికి మనతో పాటు చంద్రశేఖర్ గారు ఉన్నారు. రైట్, గుడ్ ఈవినింగ్ సార్. చంద్రశేఖర్ సార్, మన టాపిక్ ఈరోజు చిలకలపూడి రైల్వే స్టేషన్లో ఎందుకు ప్రధాన రైలు ఆగటం లేదు, ఇక దీనికి సంబంధించి మీరేమంటారు? అదే మన చిలకలపూడి స్టేషన్ దగ్గర ఎందుకు ప్రధాన రైలు ఆగట్లేదు, అసలు ఇది ఏంది, అసలు అక్కడ కారణం ఏమంటారు? సింగిల్ ట్రాక్ ఉన్నప్పుడు ఆగేసాయి మనకి ట్రైన్లు. అక్కడ ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి మనకి డబుల్ ట్రాక్ డెవలప్ చేసినాక మనం ఆగట్లేదు. అదే అంటే ఇంత పెద్దలు చెప్పినట్టుగా ఆక్యుపెన్సీ అది మన డిస్టెన్స్ ఉండాలంటున్నారు. అది కాదు క్రైటీరియా. ఎందుకంటే మనకి చిలకపూడిలో టెంపుల్ ఒకటి ఉంది, పాండవస్వామి టెంపుల్ ఉంది. ఇటు బీచ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇటు మన దిగులు 14 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా చిలకపూడి స్టేషన్ చాలా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ సికింద్రాబాద్ కానీ, ఈ విశాఖపట్నం ట్రైన్ కానీ కంపల్సరీ మన చిలకపూడి ఆగాలి. ప్రజల ఆకాంక్ష అది. ఎందుకంటే డబుల్ ట్రాక్ ఉంది కాబట్టి. అదేవిధంగా లాగా చెప్పినట్టుగా విశాఖపట్నం ట్రైన్ భీమవరంలో 1 అవర్ అవుతున్నారు, గుడివాడలో 1 అవర్ అవుతున్నారు. కాబట్టి చాలా డిలే అవుతుంది. అలా కాకుండా అంత వెయిటింగ్ లేకుండా ఈ చిలకపూడిలో ఆగే చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఆకాంక్షిస్తారు. ఓకే సార్, అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు దీనికి ఆగడానికి? ఆల్రెడీ ప్రభుత్వం చేయాలి. ఆల్రెడీ లారీ గారు మన జీఎం గారు లెటర్ చేయాలంటారు కాబట్టి మరి అధికారులు స్పందించాలి. అదేవిధంగా ఎంపీ గారు కూడా దాని మీద కృషి చేయాలి. ఎందుకంటే మనకి ఉన్నాయి 2 ట్రైన్లు అయ్యి అది కంపల్సరీ ఆగితే ఇందాక లాగా చెప్పినట్టుగా చాలా మంది ఒకవేళ మచిలీపట్నంలో ట్రైన్ మిస్ అయినా గబుకులు వచ్చి చిలకపూడి వెళ్తే ఆస్కారం ఉంటుంది. అక్కడ మచిలీపట్నం స్టార్ట్ అయినాక మళ్ళీ చిలకపూడి ఆగపడటం వల్ల చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ పెడల దాకా అలా వస్తుంది కాబట్టి కంపల్సరీ ప్రజల యొక్క ఆకాంక్ష చిలకపూడిలో 2 ట్రైన్లు ఆగాలి సార్. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.